రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రజలు, రైతుల ఆస్తులకు భద్రత లేని యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని చెప్పారు. కేంద్రంపై నింద వేయాలని జగన్ చూస్తున్నారని ఆరోపణలు చేశారు. న్యాయవాదులతో సమావేశమైన శ్రీనివాసవర్మ వారిని ఆదుకునేందుకు ఇళ్ల స్థలాలతో పాటు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏదైతే సమాజానికి మంచి జరుగుతుందో, ఏ పార్టీ వాళ్ళు అయితే సమాజానికి మంచి విజనైనటువంటి న్యాయవాదులకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చదువుకున్నటువంటి వ్యక్తులు, సమాజంలో చైతన్యం తీసుకురాగలిగేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే న్యాయవాదులు. వారిని కోరడం జరిగింది. దేశానికి కానీ సమాజానికి కానీ ఏ పార్టీ వాళ్ళ మంచి జరుగుతుంది అనేటువంటి విషయం వారందరికీ స్పష్టంగా తెలుసు. దేశానికి మంచి చేసేటువంటి పార్టీని, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించేటువంటి పార్టీ అయినటువంటి ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో కూడినటువంటి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటి విషయంలో కూడా స్పష్టంగా చాలా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. వారికి ఇచ్చేటువంటి స్టైఫండ్ ఏదైతే ఉందో దాన్ని 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకి పెంచే విధంగా మేము తప్పనిసరిగా చేస్తాము, కృషి చేస్తాము, పూర్తి చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తాం. అలాగే వారికి సంబంధించి ఏదైతే ఒక ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి విషయాన్ని న్యాయవాదులకు ఒక కాలనీగా ఏర్పాటు చేసి కొంత ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని మేము కూడా పరిశీలించి ఆ పని పూర్తి అయ్యే విధంగా చేస్తాం. అలాగే ఈ న్యాయవాదుల ఫ్యామిలీకి సంబంధించి కొంత సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని కూడా మా మనసులో ఉన్నటువంటి ఆలోచన. అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడినటువంటి పరిస్థితి ఉండదు. ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు న్యాయవాదులు ఉన్నారో వారి కోసం, వారి క్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా